వెల్కమ్ టు శివాజీ స్టూడియో. నా పేరు శివాజీ. ఈరోజు మన టాపిక్ పోలవరం అసెంబ్లీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం సామాజిక సమీకరణాలు ఒక్కసారి చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు పార్లమెంటు పరిధిలోని పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఓటర్లు దాదాపుగా 2,45,483. ఇందులో పురుష ఓటర్లు 1,19,719 కాగా మహిళా ఓటర్లు 1,25,749 మరియు ఇతరులు 15 మంది. ఇప్పుడు ఇందులో ఏ సామాజిక వర్గం ఓటర్లు ఎంతమంది ఉన్నారో చూద్దాం. పోలవరం నియోజకవర్గంలో గెలుపు ఓటమిని ప్రభావితం చేసే వర్గం ఎస్టీ సామాజిక వర్గం. ఈ వర్గం ఓటర్లు దాదాపుగా 58,000 పైచిలుకు ఓటింగ్తో మొదటి స్థానంలో ఉన్నారు. ఇందులో ప్రధానంగా యానాదులు, కోయ, లంబాడి, కొండదర్లతో పాటు అన్ని ఎస్టీ ఉపకులాలు తలా పిడికిడి తమ ఉనికిని చాటుకుంటున్నారు. తరువాతి స్థానంలో ఎస్సీ సామాజిక వర్గం దాదాపుగా 45,000 ఓటింగ్తో రెండో స్థానంలో ఉన్నారు. ఇందులో ఎస్సీ మాల సామాజిక వర్గం 26,000, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం 19,000 ఉన్నట్లు సమాచారం. ఇక కాపులు దాదాపుగా 28,000 ఓటింగ్తో మూడో స్థానంలో ఉండగా కమ్మ సామాజిక వర్గం 26,000, శెట్టి బలిజలు 25,000, యాదవులు 16,000 ఓటింగ్తో చెప్పుకోదగ్గ ఉనికిని చాటుకుంటున్నారు. ఇక ఇతర బీసీ సామాజిక వర్గాలు 28,000. ఇందులో రజకులు, తూర్పు కాపులు, పద్మశాలీలు, కొప్పుల వెలమలు అధిక శాతంలో ఉన్నారు. ఇవి కాకుండా ఇతర ఓసీ సామాజిక వర్గాలు 15,000 ఓటింగ్ ఉన్నట్లు సమాచారం. ఇందులో రెడ్లు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు చెప్పుకోదగ్గ ఓటింగ్ శాతం కలిగి ఉన్నారు. ఇక మిగిలింది ముస్లిం సామాజిక వర్గం 3,000 ఉండగా క్రిస్టియన్ సామాజిక వర్గం 2,000 ఉన్నట్లు మనకు అందిన సమాచారం. ఇదండి ఈరోజు మన టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.